అమెరికా చీపొమ్మంటుంది. యూరప్ ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది. మిగతా ప్రపంచం చైనాని నమ్మనంటోంది. కాబట్టి ఇప్పుడు పొరుగునున్నటువంటి భారత్తో స్నేహం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. రండి 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 అంటోంది. మేము మీ దేశంలో అమ్ముకుంటాం, అనుమతులు ఇవ్వండి అంటోంది. మన ఇద్దరం కూర్చుందాం రండి అంటుంది. పక్కన కూర్చుని వెన్నుపోటు పొడిచేటటువంటి అతిపెద్ద దుర్మార్గపు మిత్రుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడంటే, ఏమాత్రం నమ్మదగినటువంటి నీచమైనటువంటి మిత్రుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే చైనా. ఆ చైనాని ప్రేమించే దుర్మార్గులు మన దేశంలో కూడా ఉన్నారు. వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళ కర్మానికి వదిలేద్దాం. అది పక్కన పెడితే భారత్ చైనా అనుబంధానికి రెండు పార్శ్వాలు. సరిహద్దు వాదం ఇందులో ఒకటైతే, భారత్ మార్కెట్లో వరదలా వచ్చి పడుతున్న చైనా ఉత్పత్తుల అంశం రెండోది అయితే, ఒక్క 2023లోనే వేల కోట్ల రూపాయలు విలువ చేసి సుమారు 680 రకాల చైనా ఉత్పత్తులు భారత్కి దిగుమతి అయ్యాయని మీడియా కథనాలు వెలువడ్డాయి. భారత్లోని చైనా రాయబార కార్యాలయాలు ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 వరకు భారతీయులు